హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నాకు తెలిసిన ఒక చిన్న విషయం షేర్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అనుకోండి. తెలిసిన వాళ్ళకి కూడా ఒకసారి రిమైండ్ చేసినట్లు అని అనుకుందాం. సో, ఒకవేళ ఈ వీడియో గనక మీకు యూస్‌ఫుల్ అయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో, ఈ వీడియో ఏంటి అంటే బీట్రూట్ పౌడర్ గురించి అండి. మాకు తెలిసిందే కదా అని చెప్పి స్కిప్ చేసేయకండి. కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటాను. నార్మల్‌గా మనం ఏవైనా ఇలా పౌడర్స్ చేసి పెట్టుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా మొరింగా పౌడర్ ఉంది. మునగాకు పౌడర్ అనుకోండి. మనం డీటాక్స్ వాటర్‌లో కలుపుకొని తాగుతాం. లేదంటే ఏదైనా కర్రీ మునగాకు కారం పొడి చేసుకుంటాం. లేదా రొట్టెల్లో పప్పు, కర్రీ అది ఆకుతోని చేసుకుంటాం కదా! సో, అంతవరకైతే యూజ్ చేయగలమండి. అలాగే ఇంకా వేరే అవిసె గింజల పొడైనా సరే అవిసె గింజలు కారం పొడి చేసుకుంటాం. లేదంటే ఏవైనా స్మూదీస్‌లో వేసుకుంటుంటాం కదా! బట్ ఈ బీట్రూట్ పౌడర్ ఇంకా ఎక్కువ యూజెస్ ఉన్నాయి. ఇంకా కొన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఎలా యూజ్ చేసుకుంటాననేది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాలి. యాక్చువల్‌గా అన్నీ చేసి చూపిద్దాం అనుకున్నా కానీ ప్రాక్టికల్‌గా అలా అవ్వట్లేదండి. అన్నీ ఒకేసారి వీడియోలో పెడదామంటే కొన్ని రికార్డ్ చేసినా కూడా ఫోన్‌లో మెమొరీ సరిపోవట్లేదు మాకు ఈ జ్యువెలరీ కోసం. కాబట్టి నేను మొత్తం వీడియో చేసేలోపు మెమొరీ సరిపోక మధ్య మధ్యలో డిలీట్ చేసేస్తున్నా. సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఎన్ని విధాలుగా ఈ బీట్రూట్ పౌడర్‌ని యూజ్ చేసుకుంటాననేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. యాక్చువల్‌గా మనకు ప్రతిరోజు వెయిట్ తగ్గాలి అని అనుకుంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగాలని మీ అందరికీ తెలిసిందే. తాగగలమండి. చేదుగా ఉన్నది కూడా తాగగలం వెయిట్ కోసం. కానీ రోజు ఆ పీల్ తీసి, కట్ చేసి, మిక్సీ పట్టి, ఫిల్టర్ చేసి ఇవన్నీ కడగాలంటే చాలా ఇబ్బందైన విషయమే కదా! అదే ఇలా పౌడర్ రెడీగా ఉందనుకోండి. అఫ్‌కోర్స్ ఫ్రెష్ వాటికి ఉన్నంత బెనిఫిట్స్ రాకపోయినా జనరల్‌గా మన దగ్గర పౌడర్ రెడీగా ఉంటే ప్రతిరోజు యూజ్ చేసుకుంటామండి. ఏముంది ఎంతసేపు గబగబా కలిపేసుకోవచ్చు కదా! అని ప్రతిరోజు ఎలాగైనా యూజ్ చేసుకుంటామండి. అందుకోసమని ఇలా పౌడర్ రెడీగా పెట్టుకోండి. హాట్ వాటర్‌లో ఒక స్పూన్ ఏసేసుకొని తాగేసేయండి. అది కాదా ఈ పౌడర్‌ని వాటర్‌లో కలిపేసి ఐస్ క్యూబ్స్ లాగా వేసేసుకొని, ఐస్ క్యూబ్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని హాట్ వాటర్‌లో ప్రతిరోజు మార్నింగ్ అయినా, ఆఫ్టర్‌నూన్ అయినా మీకెప్పుడు డీటాక్స్ వాటర్ మీరు తాగుతుంటే వెయిట్ తగ్గడానికి అప్పుడు హ్యాపీగా యూజ్ చేసుకోండి. నైట్ అయినా సరే హ్యాపీగా యూజ్ చేసుకోండి. సో, అలా అయిపోయిందా? తర్వాత ఏవైనా స్మూదీస్ చేసుకునేటప్పుడు కొంచెం క్వాంటిటీ, ఎక్కువ క్వాంటిటీ మళ్ళీ ఫ్లేవర్ మొత్తం మారిపోయేలా కాకుండా కొంచెం క్వాంటిటీ వేసుకొని హ్యాపీగా స్మూదీస్‌లో కూడా తాగొచ్చు. ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్నప్పుడు చియా సీడ్స్ కానీ, లేకపోతే ఓట్స్ కానీ ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్నప్పుడు వాటిలో కూడా ఇవి కొంచెం కలుపుకోవచ్చు ఫ్లేవర్ మారకుండా. అలా యూజ్ చేసుకుంటామా డీటాక్స్ వాటర్‌కి, స్మూదీస్‌కి ఇలా అయిపోయిన తర్వాత దోస పిండిలో కలుపుకోవచ్చు ఒక స్పూన్. ఇడ్లీ పిండిలో, చపాతీ పిండిలో, జొన్న రొట్టెలో ఏవైనా కర్రీలో కూడా లైట్‌గా అలా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల మన బ్లడ్‌లో హెచ్‌పీ ఇంగా వీటి బెనిఫిట్స్ అన్నీ మీ అందరికీ తెలిసిందే. బీట్రూట్ మన హెల్త్‌కి ఎంత అవసరం, మన స్కిన్‌కి, హెయిర్‌కి ఎంత అవసరం అనేది మీకు తెలిసిందే కదా! సో, ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో పిల్లలకి హ్యాపీగా తింటారండి. ఇడ్లీలు రెడ్ కలర్ డిఫరెంట్‌గా ఉంది అని చెప్పేసి. దోసలు కూడా అంతే బీట్రూట్ దోస అని చేసామంటే కొంచెం డిఫరెంట్‌గా స్కూల్‌కి పెట్టించినా సరే హ్యాపీగా పిల్లలకి షేర్ చేసుకొని మరీ తింటారనమాట. సో, అలా ఇడ్లీ పిండి, దోస పిండి, చపాతీ పిండి ఇలా అన్నిట్లో యూజ్ చేసడమే కాకుండా ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. సో, ఇదేంటంటే మనం చాలామందికి స్కిన్ గురించి కొంచెం అవేర్‌నెస్ ఎక్కువ స్కిన్ గురించి కేర్ ఎక్కువ తీసుకుంటుంటారు కదా! సో, ఏ ఫేస్ ప్యాక్ చేసుకున్నా ఇదొక స్పూన్ వేసుకోవచ్చు. ఏ స్క్రబ్ తయారు చేసుకున్నా సరే ఇదొక స్పూన్ చేసుకోవచ్చు. అలాగే లిప్ కోసం మనకి హైడ్రేటెడ్‌గా ఉండడానికి స్క్రబ్ చేసుకొని నీట్‌గా డీటాన్ అవ్వడానికి కూడా ఇది ఒక స్పూన్ యూజ్ చేసుకోవచ్చు. సో, మన స్కిన్ కేర్‌లో కూడా ఈ బీట్రూట్ యూజ్ అవుతుంది. ఇంకా హెయిర్ కేర్‌లో కూడా యూజ్ అవుతుంది. ఏ హెయిర్ ప్యాక్ వేసుకున్నా సరే ఇదొక పౌడర్ వేసుకోవచ్చండి హ్యాపీగా. హెన్నా కలుపుకుంటుంటాం కదా! హెన్నాలో చాలామంది బీట్రూట్ జ్యూస్ చేసుకొని కలుపుకుంటుంటారు. ఒకసారి అంత టైం లేదన్నప్పుడు ఇలా పౌడర్ ఉందనుకోండి, ఒక స్పూన్ పౌడర్ వేసేసుకోండి. అదే మన హెయిర్ వాల్యూమ్‌ని బట్టి ఒక 2, 3 స్పూన్లు అలా వేసేసుకోవచ్చు. అలా మనకి హెయిర్ కేర్‌కి, స్కిన్ కేర్‌కి, హెల్త్‌కి, వెయిట్‌కి అలా అన్ని విధాలుగా యూజ్ అవుతుందండి. సో, ఇలా ఒక బీట్రూట్ నాకైతే ఒక కేజీ బీట్రూట్‌కి ఇంతే పౌడర్ అయిందండి. సో, యాక్చువల్‌గా ఇలా చేసి పెట్టి మీకు వీడియోలు పెడదామంటే దోస చేసి, చపాతీ చేసి, స్కిన్ కేర్ ప్యాక్ వేసుకొని వీడియోలు పెడదామంటే అవ్వలేదనమాట. కనీసం ఇన్ఫర్మేషన్ అనే చెప్దామని చెప్పి ఇలా వీడియో పెడుతున్నా.
సో ఇలా మనకి చాలా విధాలుగా యూజ్ అవుతుందండి. మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఇలా పౌడర్ తయారు చేసి పెట్టుకొని యూజ్ చేసుకోండి. మేమైతే సేల్ చేస్తాము, బీట్రూట్ పౌడర్ మాత్రం సేల్ చేస్తాం. కానీ టైం టేకింగ్ ప్రాసెస్ అండి. కొంచెం వెయిట్ చేయగలము అంటే తయారు చేసి మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత తయారు చేసి అయితే సేల్ చేస్తాము. కానీ చాలా తక్కువ క్వాంటిటీ వస్తుందండి. 1 కేజీకి ఇంత క్వాంటిటీనే వచ్చింది చూడండి. సో ఇలా తక్కువే వస్తుంది. మీకు కేజీ ప్రకారం 1 కేజీ కావాలని అనుకుంటే మాత్రం ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తుందన్నమాట. సో తయారు చేస్తాము, మీరే తయారు చేసుకోండి హ్యాపీగా, ఇలా యూస్ చేసుకోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్, నేను చెప్పింది కరెక్ట్ అని అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో జ్యువెలరీ, శారీస్, హెయిర్ ఆయిల్, చికెన్ పికిల్, అలాగే ఇంకేంటి మునగాకు పౌడర్, ఇలా అన్నీ సేల్ చేస్తున్నాం. ఒక్కసారి ఛానల్ని అయితే చెక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.